మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. దేని బిడ్డలారా, ఈ భూమి మీద మనం అన్నీ సంపాదించుకుంటామే కానీ దేనిని వదిలిపెట్టము. నేను నా అనేది మనం సంపాదించుకోవడానికి కారణమవుతుంది. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడతాం. మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తాం. ఎందుకంటే 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తాం కాబట్టి. మనకు ఏదో ఒక కష్టం వచ్చేదాకా దేవుని గురించి ఆలోచించం. ఆయన కోసం ఏదైనా త్యాగం చేయవలసిన అవసరం రాదు. ఏదో దేవునికి 10, 25 కొంతమంది ముష్టి వేసినట్లు వేసి అదేదో గొప్ప త్యాగంలా భావించే వాళ్ళు దేవుని కోసం అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్లను తల్లిదండ్రులను పిల్లల్ని భూముల్ని ఇళ్లను వదిలివేస్తారా? మీరే చెప్పండి. ఒకవేళ ఇంట్లో వాళ్లతో మనశ్శాంతి లేకపోతే వాళ్లను వదిలేసి మనశ్శాంతి కోసం ఏదైనా దేవుని పని చేస్తారేమో కానీ దేవుని కోసం ఇళ్లను భూములను వదిలేసేటంత దేవుని ప్రేమించే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారా? ఒకసారి ఆలోచన చేయండి. అలా దేవుని కోసం సర్వం త్యాగం చేసే వాళ్ళలో సంఘ కాపర్లు సువార్థికులలోనైనా సరే మీరెక్కడో ఒక దిక్కిన కొంతమందిని చూస్తారు. ఆది సంఘములోని శిష్యులు దేవుని కోసం సమస్తము అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినట్లు చూడగలం. పేతురు, పౌలు, బర్నబా, తిమోతి, స్తెఫను ఇంకా అపోస్తలు చేసినట్లు సమస్తాన్ని విడిచి తమ ప్రాణములను సైతం లెక్క చేయకుండా దేవుని పని చేసే వాళ్ళని భూతద్దం పెట్టి వెదకిన ఒక్కరు కూడా దొరకరు. ఈ రోజుల్లో దేవుని పని చేయడం అంటే ఒక లాభసాటి వ్యాపారం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఆస్తులు కూడబెట్టుకునేవారు దేవుని కోసం ఏదైనా వదిలేయగలరా? దేవుని అడ్డం పెట్టుకొని సంపాదించుకునేవారే ఉంటారు తప్ప దేవుని కోసం సమస్తం విడిచిపెట్టేశామన్నదే అరుదుగా జరుగుతూ ఉంది. అందుకే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో పేతురు గారు అంటున్నాడు, మీలో అబద్ధ బోధకులుందురు, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. దేవుడు అందరిని విడిచిపెట్టమని చెప్పడం అంటే అది భౌతికంగా కాక మానసికంగా కూడా విడిచిపెట్టమని. అంటే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని. మన పుట్టుకకు కారణమైన దేవునికి కాకుండా మనం పుట్టిన తర్వాత ఏర్పడిన బంధాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన మనకి మనము ఎలాంటి మేలు చేసుకోలేం. మనం దివారాత్రము దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు పిల్లల గురించి మనం ఆలోచించం. భూములు కొనాలని గాని ఇళ్లు కట్టుకోవాలని గాని ఆలోచన రాదు. విడిచిపెట్టడం అంటే అదే. మన హృదయం దేవుని మీద ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ 100% దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము నిన్ను ప్రేమించి నీ నిమిత్తము జీవించులాగున మాకు సహాయం దయచేవా యేసయ్య అంటూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదామా? అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.